చాలా మంది కంట్రాసెప్షన్ కోసమనో, లేదంటే హెవీ బ్లీడింగ్ కోసమనో యూట్రస్‌లో లూప్ వేయించుకుంటారు. మీరు వినే ఉంటారు. కాపర్ టీ అంటాము, మెరీనా అంటాము ఇలాంటివన్నమాట. కాపర్ టీ ఏమో మోర్ స్పెసిఫికల్లీ ఓన్లీ ఫర్ కంట్రాసెప్షన్. అంటే బడ్ స్పేసింగ్ ఆర్ పిల్లలు ఇప్పుడే వద్దు అనుకునే వాళ్ళకి టెంపరరీ మెథడ్ లాగా వేసే లూప్‌ని కాపర్ టీ అంటాము. మెరీనా అనేది హార్మోన్‌తో ఉన్న లూప్ అన్నమాట. ఇది కంట్రాసెప్షన్‌కి ఉపయోగపడుతుంది. అలానే ఎవరికైనా హెవీ బ్లీడింగ్ ఉంది, ఇర్రెగ్యులారిటీ ఉంది పీరియడ్స్‌లో అలాంటి వాళ్ళకి కూడా మెరీనా అనేది వేస్తామన్నమాట. అంటే ఇది చిన్న లూప్ ఫామ్‌లో ఉంటుంది. దాన్ని మనం గర్భసంచిలో పెడతాము. యూజువల్‌గా టీ షేప్డ్ ఉంటాయన్నమాట ఇవి. సో ఇది ఒక్కసారి వేయించేసుకొని ఇంకా వదిలేస్తారు. ఎందుకంటే చాలా మందికి పడని వాళ్ళకేమో అదొక ఇరిటేటింగ్ లాగా ఉంటుంది. చాలా మంది అది తీసేదాకా దే వోంట్ సాటిస్ఫై. పడ్డ వాళ్ళకి మాత్రం చక్కగా ఉంటుంది. ఇట్ విల్ వర్క్ వెరీ వెల్ సో దట్ వాళ్ళు మర్చిపోతారు. అసలు లోపల ఉందని మర్చిపోతారు ఆర్ తీయించుకోవడానికి భయపడి కొంతమంది తీయించుకోరు. సో దానికి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. అవి వేసినప్పుడు మీ డాక్టర్స్ చెప్తారు మీకు. ఆ స్పెసిఫిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒకటి దాని యాక్షన్ అయిపోతుంది. సో యూజ్ ఉండదు లోపల ఉన్నంత. సో తీయించేసుకోవాలి. యాక్షన్ లేదు కాబట్టి యూజ్ లేదు. సో తీయించేసుకోవాలి. రెండోది లోపల ఉన్నందువల్ల అదొక ఫారిన్ బాడీ, అంటే మన బాడీకి సంబంధించింది కాదు. సో అవసరానికి మించి అది ఉందనుకోండి, అది రియాక్షన్స్ ని క్రియేట్ చేయొచ్చు, ఇన్ఫెక్షన్స్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు బీయింగ్ ఇట్ ఈస్ ఏ ఫారిన్ బాడీ గర్భసంచి పొరల్లోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో ఆ కేసు ఇప్పుడే ఒకటి చేశాను, అందుకనే చెప్తాను. సో ఆ లేడీ ఒక 45-46 ఇయర్ ఓల్డ్ లేడీ మెరీనా ఎంచుకున్నారు ఎప్పుడో 20 years బ్యాక్. సో అది తీయించుకోలేదు. ఒకటి ఆల్రెడీ 4 years బ్యాక్ ఇక్కడ గవర్నమెంట్ లో చూయించుకుంటే, అమ్మ నీది లూప్ ఏం కనిపించట్లేదు, మాకు గవర్నమెంట్ లో హైయర్ సెంటర్ కి వెళ్ళాలి, కష్టం అవుతుంది తీయడానికి అని చెప్పారు. సో ఆవిడ భయపడి 4 years డిలే చేసుకున్నారు. నా దగ్గరకు వచ్చారు. సో చూశాను, థ్రెడ్స్ కనిపించట్లేదు, అల్ట్రాసౌండ్ చేసుకున్నాను, కనిపించట్లేదు. సరే గైనకాలజిస్ట్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, రేడియాలజిస్ట్ పంపించాను, రేడియాలజిస్ట్ చూశారు. దానికి తోడుగా ఆవిడకు ఒక గర్భసంచి గడ్డ ఫైబ్రాయిడ్ ఉంది అండ్ ఇది కనిపించట్లేదు సరిగ్గా. ఆయన కూడా ఏం లేదని ఇచ్చారు. డౌట్ఫుల్ తో సిటీ స్కాన్ చేయించాము. సో అది గర్భసంచిలోనే లోపలికి ఏదైతే గర్భసంచి గడ్డ కండరం ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ఇరుక్కొని ఉండిపోయింది. ఆ గడ్డ ఉంది కాబట్టి ఇంకా అది సేఫ్ పొజిషన్ లో ఉంది అని చెప్పొచ్చు మనం. లేదు అంటే గర్భసంచిని దాటి అది యూరిన్ బ్యాగ్ లోకి వెళ్ళి ప్రాబ్లం చేయడమో, లేదంటే కొన్నిసార్లు పేగులకి ప్రాబ్లం చేయడమో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మేజర్ సర్జరీకి కన్సిడర్ చేయాల్సి వస్తుంది, లాప్రోస్కోపీ చేసి తీయాల్సి వస్తుంది. సో అంత అవ్వకుండా ఈ పేషెంట్ అయితే చక్కగా హిస్ట్రోస్కోపీ గైడెడ్ రిమూవ్ చేసేసాము. చక్కగా పేషెంట్ ఈస్ ఫైన్ నౌ. ఓకే. సో అందరికీ అంత సింపుల్ అవ్వకపోవచ్చు. అందుకని ఇలాంటివి ఏమన్నా వేయించుకున్నప్పుడు దాన్ని ఫాలో అప్ చేసుకోవడం మర్చిపోద్ది. థ్యాంక్ యూ.